తీసుకుంటున్నాడు. కందులు దుర్గేష్ కూడా లేదు ఈ సీటు మాదే అని ఆయన ప్రచారం చేస్తున్నారు. బీజేపీ కూడా వస్తుంది అక్కడికి. రేపు పొద్దున బీజేపీ అర్బన్ కి సోమరు వీర్రాజు పేరు పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆదిరెడ్డికి ఎఫెక్ట్ కూడా బీజేపీ గెలిచిన సీట్ సత్యనారాయణ. కాబట్టి ఇప్పుడు రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్ రెండు కూడా బీజేపీ జనసేన అడుగుతుంది. వాళ్ళు గెలుచుకున్న సీట్లు కాబట్టి వాళ్ళు అడుగుతారు. మొదటిసారి సిట్టింగ్లు కాబట్టి మేము ఎట్లా ఇస్తాం. అందులో 23 సీట్లు వచ్చిన చోట సిట్టింగ్లు కాబట్టి మేమే ఇవ్వమంటారు. అవును, ఆయన అనేది అదే సిట్టింగ్లు కన్ఫర్మ్. బాబు గారు ఏదో ఎప్పుడో చెప్పారు, ఇంకా మాకేముంది అంటున్నాడు ఆయన. కాబట్టి అప్పుడు ఎట్లాగా ఉంటది కదా. ఇవన్నీ సమస్యలు చాలా ఉంటాయి రాబోయే రోజుల్లో తెలుగుదేశం. కానీ ఈయనకి ఏ రక్తం దారబోయకుండానే ఎమ్మెల్సీ పదవి వచ్చింది కదా, మన బాబు గారు ఇచ్చారు కదా. ఇప్పుడు ఎందుకు అంత క్రైటీరియా ఆ పదవి కోసం? అదే అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలన్నటువంటి తపన. ఇప్పుడు రోజాకి అంతకుముందు ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, రాజ్యసభ ఇస్తానన్నారు. అయినా కూడా ఆమె ఏంటి, నేను ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవాల్సిందే అన్నటువంటి ఒక కసి కొద్దీ చేసి. సాధారణంగా నాయకులకి ఎట్లా ఉంటుందంటే ఎమ్మెల్సీలు ఇది పార్టీ నాయకుడిని నమ్ముకుని తిరిగే వాళ్ళల్లో ఈ టైప్ ఉంటుంది. ఎమ్మెల్సీ ఏదో ఒక పదవి కావాలి అన్నట్టు. అలా కాకుండా పవర్ అనేది జనంతో పవర్ అని ఫీల్ అయ్యేవాళ్ళు వీళ్ళంతా. కాబట్టి జనంలో నుంచి గెలవాలని కోరుకుంటారు. మామూలుగా ఎవడన్నా మనం ఏమంటారు, నాన్న ఇప్పుడు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ లో పెట్టేదో చెప్పబోతున్నాను అనుకో, ఏమన్నా నువ్వు ఏదో కొట్టేవాళ్ళ నామినేటెడ్ పోస్ట్ వచ్చింది కాబట్టి బాబు గారు ఇచ్చారు కాబట్టి ఏదో రెచ్చిపోతున్నావు, మేము జనంలో నుంచి వచ్చాం, మమ్మల్ని